నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కువైట్లో బ్రహ్మరథం పలికిన తెలుగు ప్రజలు. మదనపల్లి అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేని సన్మానించిన తెలుగు ప్రజలు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి కూటమి ప్రభుత్వాన్ని దోషిగా నిలుపుతామన్న మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్. నేడు మదనపల్లి వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ నాయకులు. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కువైట్లో తెలుగు ప్రజలు బ్రహ్మరథం పలికారు. 3 రోజుల పర్యటనలో కువైట్ చేరుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అక్కడి తెలుగుదేశం కార్యకర్తలు ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. కువైట్లో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. సందర్భంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక తెలుగు ప్రజలు పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కువైట్లో ఉన్న తెలుగు ప్రజలు కొనియాడారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి కూటమి ప్రభుత్వాన్ని దోషిగా నిలుపుతామని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. నేడు మదనపల్లి వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనూషారెడ్డి, వైసీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గుండూరి షమీం అస్లాం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆదేశాల మేరకు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగిందని వివరించారు. 100 ఏళ్లలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారని, 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం ఓ రికార్డని, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి 5 పూర్తి చేయగా మరో 3 వైసీపీ ప్రభుత్వంలోనే తుది దశకు చేరుకున్నాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి మనసు రావడం లేదని, జగన్మోహన్ రెడ్డి అన్ని సదుపాయాలు సమకూర్చినా నా మనసులో కక్ష పెంచుకున్నారని విమర్శలు చేశారన్నారు. ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం పెద్ద పనేమి కాదని, పీపీపీ వల్ల తమ మనుషులకు లాభం చేకూర్చాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచనని విమర్శించారు. ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలను తన మనుషులతో పీపీపీలో ఇచ్చేశారని ఆరోపించారు. ఆ కాలేజీల భూములను తాకట్టు పెట్టి వాళ్ళు డబ్బు తెచ్చుకోవడం, ప్రజలు మళ్లీ ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని సూచించారు. నవంబర్ 25న జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలను అందజేస్తామని అన్నారు. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి కేవలం 11-12 మెడికల్ కాలేజెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఆయన వచ్చింది 4 ఏళ్ళు, 2 ఏళ్ళు కరోనాలో పోతే ఉండే 3 ఏళ్ళలో కూడా దగ్గర 17 మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చేసి ఒక మంచి ప్రజలకు మేలు చేయాలా, ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఆయన అంత కష్టపడి తీసుకుని వస్తే దాన్ని కూడా నీరు కారే ప్రయత్నాలు చేసి కేవలం ఒకటే చేస్తూ ఉంది. మేము వచ్చిందిలో ఆయన తీసుకొచ్చినాడు కదా, కాబట్టి మేము అది ప్రైవేటైజేషన్ చేయాలా, ఇట్లా మంకు పట్టుకొని ఈ రకంగా వీళ్ళు ప్రతి విషయంలో కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. దీనికి ఈ రకంగా చేస్తూ ఉంటే ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూసే ఊరుకునే ఉండే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం కూడా ఆయన దీనికోసం 100% ప్రజలకందరికీ బాధ ఉంది. ఇది అందరూ బాధపడుతున్నారు, ఈ రకంగా చేస్తూ ఉన్నారని చెప్పి. దానికోసం ఈ గవర్నమెంట్ కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకొని వెనక్కి రావాలా. లేని పక్షంలో మేమందరూ ఒక కోటి సంతకాలు కలెక్షన్ చేసేసి కోటి సంతకాలు తీసుకుని ప్రజల దగ్గర మన గవర్నర్ గారికి మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేసినాము. ఈ వచ్చేదో మేము విలేజెస్లో పోయి రచ్చబండ కార్యక్రమాలు చేసి ప్రజలకు ఏ రకంగా అన్యాయం జరిగింది, ఏ రకంగా వీళ్ళు ప్రజలకు వైద్యానికి దూరం చేస్తున్నారు, ఏ రకంగా ప్రజలకు ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడే వాళ్ళ సమక్షంలోనే మేము సంతకాలు తీసేసుకొని ఈ సంతకాలంతా కూడగట్టుకొని అక్కడ నుండి జిల్లాలో పోయి జిల్లా నుండి మేము దీంట్లో గవర్నర్ గారికి విజయవాడకి తీసుకుని పోయేసి అక్కడ కలెక్టర్ మన గవర్నర్ గారికి కూడా ఒక కోటి సంతకాలతో ఒక మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. దీంతో ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉంది ఈ యాక్షన్ మీద అనేది కూడా ప్రజలకు వీళ్లకు అపోజిషన్ వాళ్ళకు కూటమి ప్రభుత్వానికి తెలుస్తుంది. కాబట్టి 100% మేమందరూ దీని గురించి పాటుపడతాం. మేమందరూ ఒక తాటి మీద ఉండేసిందును ప్రజల కోసం మేము నిలబడతాం. ప్రజల కోసం దీనికైనా మేము ముందుకు పోదామని సందర్భంగా మనం చేసుకుంటాం. దాని ఉద్దేశం ఏమంటే
కోటి సంతకాలతో ఈ మనకున్న హాస్పిటల్స్ 17 రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయడం మీద మేము నిరసన తెలుపుతూ ఆ నిరసనకు ప్రతిరూపమే ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. ఈరోజు అంటే అక్టోబర్ 10, నవంబర్ 22 వరకు ఈ కార్యక్రమం 1 by 1 సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలు, అలాగే ర్యాలీలు, అలాగే రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్లో లాస్ట్లో మేము వచ్చేసిందును మెమరాండం ఇవ్వడం, ఇవన్నీ కూడా 1 by 1 జరుగుతుంది. దాన్ని ఉద్దేశించే ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా ఈ వైద్యానికి సంబంధించి ప్రజలందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళు ఉత్తేజపరులై అందరూ కూడా అడుగుతున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు విద్యా వైద్యం ఈరోజు ఎంత కాస్ట్లీ అయిపోయిందో. అన్ని కార్పొరేట్ లెవెల్లోకి వెళ్ళిపోయినాయి. వైద్యం అనేది పేదవారికి అందకుండా పోతోంది. బాగా ధనవంతులైతే ఎక్కడో ఒక చోట వైద్యం చేసుకుంటారు, కానీ పేదవారు చేసుకోలేరు. దానికి జగనన్న పేదవారి కోసం నిర్మించిన ఈ హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ పీపీపీ అని పెట్టినారు. పీపీపీ అంటే ఏమి? వాళ్ళు చెప్తున్నది ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తుల పార్ట్నర్షిప్ అని, కానీ అది కాదు. ప్రైవేటు వ్యక్తి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటే దాంట్లో డబ్బు దండుకుండే దాంట్లో ప్రభుత్వం కాదు, ప్రజలు డబ్బు తీసుకొని వస్తే అది దండుకోవడం, మళ్ళా వీళ్ళన్నీ పార్ట్నర్షిప్తో పంచుకోవడం. అంటే ఎవడైనా కొనుక్కున్న ఒక వస్తువు కొనుక్కుంటే దానికి లాభానికే ఇవ్వాలనుకుంటాడు, కానీ నష్టానికి ఇవ్వాలని ఎవడు అనుకోడు. రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛందంగా కూడా మీటింగులకు అందరూ కూడా హాజరవుతారు. పార్టీలకు అతీతంగా పేద ప్రజలందరూ కూడా ఒకటి నినాదం పైన ఇది మెడికల్ కాలేజెస్ ప్రైవేటీకరణ కాకూడదు. ఎందుకంటే అది పేద ప్రజలకు అందుబాటులో ఉండదు. ఆ విద్య అందరిని ద్రాక్ష పండు అవుతుంది. అదేవిధంగా వైద్యం కూడా ప్రైవేటైజేషన్ అయిపోతే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లో బిల్స్ ఏ విధంగా పేద ప్రజలు కట్టలేరు, అలాంటిది ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోతే చాలా ఇబ్బంది పడతారు. సో పేద ప్రజల కోసం పోరాడుతూ జగన్ గారు మళ్ళీ కూడా మనము కాన్స్టిట్యున్సీ వైజ్ ర్యాలీస్ చేస్తున్నాము. అదేవిధంగా కోటి సంతకాలు కూడా ఇప్పుడు దాదాపు మదనపల్లి నుంచి కూడా 60,000 సంతకాలు మనం రచ్చబండ కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల దగ్గర నుంచి వాళ్ళ పేరు, ఊరు, తండ్రి పేరు అన్ని డీటెయిల్స్తో కూడా వాళ్ళు స్వచ్ఛందంగా కూడా సైన్ పెట్టి మాకు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలోనే మనం అందరం కూడా అమలు చేస్తున్నాం. మానసిక ఆరోగ్యం మానవుని హక్కు అని ప్రభుత్వ ఆసుపత్రి మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ రాధిక పేర్కొన్నారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గౌతమి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా డాక్టర్ రాధిక మాట్లాడుతూ ప్రతి 10 మందిలో 8 మంది మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని తెలిపారు. అంటే పరిస్థితి ఎంత జటిలంగా ఉందో తెలుసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ యాంత్రిక జీవనంలో మానసిక ఒత్తిడికి గురై మానసిక వ్యాధులకు గురవుతున్న నేపథ్యంలో కొన్ని వైద్య సూచనలు పాటించాలని కోరారు. ప్రతిరోజు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం, అర్ధగంట పాటు వ్యాయామం చేయడం, మంచి ఆలోచనలు చేయడం వంటివి చేస్తే మానసిక వ్యాధులకు దూరంగా ఉండగలమని సూచించారు. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాట్రీ డిపార్ట్మెంట్. ఈరోజు అక్టోబర్ 10న మనం వరల్డ్ మెంటల్ హెల్త్ డే జరుపుకుంటున్నాము. అంటే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. జనరల్గా ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకుంటాం, కానీ మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే శారీరకంగాను, మానసికంగాను, అలాగే సామాజికంగాను ఆరోగ్యంగా ఉంటేనే పూర్తిగా అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మనం పరిగణిస్తాము. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి మానసిక ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. దాని గురించి, దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి తెలియచెప్పడానికి, అదే ప్రజల్లో ఈ మానసిక అనారోగ్యాల గురించి ఒక అవగాహన కల్పించడానికి మనం ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 10న వరల్డ్ మెంటల్ హెల్త్ డే జరుపుకుంటున్నాము. ఈ ఇయర్ 2025 థీమ్ ఏంటంటే యాక్సెస్ టు సర్వీసెస్, మెంటల్ హెల్త్ ఇన్ ఎమర్జెన్సీస్ అండ్ కెటాస్ట్రోఫీస్. అంటే అత్యవసర పరిస్థితుల్లో, విపత్తుల్లో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత. అంటే జనరల్గా ఏంటంటే మనకి కోవిడ్ జరిగినప్పుడు కానీ ఏదైనా ఎర్త్క్వేక్స్ జరిగినప్పుడు మీరు గమనించే ఉంటారు, అప్పుడు జరిగిన నష్టం కానీ అంటే మనుషుల యొక్క ప్రాణాలు పోవడం అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ అది జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనుషుల్లో, మిగిలి ఉన్న మనుషుల్లో యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఆ స్ట్రెస్ వల్ల
కొన్ని బైపోలార్ డిసార్డర్ కానీ స్కిజోఫ్రీనియా కానీ ఇలాంటి మానసిక అనారోగ్యాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ దీనిని చాలామంది గుర్తించట్లేదు. ఈ గుర్తించకపోవడం వల్ల ఆ మనుషులు ఆ వ్యాధి ముదిరి సో వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏంటంటే మనం ఇనిషియల్ స్టేజ్లోనే గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగా రికవరీ అవుతారు. ఎందుకంటే కరోనా పీరియడ్లో ఈ యాంగ్జైటీ డిప్రెషన్తో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు మానసికంగా. వాళ్ళు కొంతమంది మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చి రికవర్ అయ్యి చక్కగా వాళ్ళు నార్మల్ జీవితాన్ని గడుపుతున్నారు. కొంతమంది మాత్రం ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గర చూపించుకోవాలి, లేకపోతే దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందా అనేది వాళ్ళకి ఒక అవగాహన లేకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నారు కూడా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని అంటే మనకి ఒక విపత్తులకు సంభవించినప్పుడు దాని పర్యవసానంగా మిగిలి ఉన్న మనుషుల్లో యొక్క ఆ యాంగ్జైటీని డిప్రెషన్ని మనం గుర్తించి వాళ్ళకి కనుక కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మనం సపోర్టివ్గా ఉంటే చాలా వరకు ఈ మానసిక అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారు. ఈ మానసిక అనారోగ్యాలు అనేవి ప్రతి ఒక్క స్టేజ్లో ఉంటాయండి. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు చిన్నపిల్లల్లో మెదడు ఎదుగుదల సరిగా ఉండదు, వాళ్ళలో ఏంటంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా టీనేజ్లో వాళ్ళకి ఏంటంటే డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అలాంటివి ఉంటాయి. అదే కొంత మధ్య వయస్కులో ఈ స్కిజోఫ్రీనియా, బైపోలార్, ఓసిడి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అదే పెద్దవాళ్ళ వయసులో డిమెన్షియా, ఈ స్లీప్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వాటి యొక్క లక్షణాలు అవి ఎలాగ ఉంటాయి అనేది తెలియకపోవడం వల్ల చాలామంది ప్రజలు వాళ్ళకి దాని మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల మా దగ్గరికి రాకపోవడం జరుగుతుంది. ఈరోజు కూడా ఒక పేషెంట్ 3 years నుంచి ఇల్నెస్ ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తించలేకపోవడం వల్ల అతను స్కిజోఫ్రీనియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. గుర్తించలేకపోవడం వల్ల లేట్ చేయడం జరిగింది. ఈరోజు మనం అడ్మిషన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. కాబట్టి ఇలాంటి లక్షణాలు అంటే వాళ్ళలో ఏదైనా కోపము, భయము, విపరీతమైన ఆగ్రహము, ఎదుటి వాళ్ళని ఏదైనా చేయాలన్న ఇలాంటివి ఉన్నప్పుడు తనలో తను మాట్లాడుకోవడం, ఒంటరిగా కూర్చోవడం, ఏ పని చేయకపోవడం ఇలాంటి లక్షణాలు కానీ, లేదంటే ఎక్కువగా తలనొప్పితో బాధపడటం, చనిపోవాలనిపించడం, నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని కూడా మన దగ్గర తీసుకురావచ్చు. అదే పిల్లల్లో కూడా బిహేవియరల్ చేంజెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్య చిన్నపిల్లల్లో మనం ఈ ఆటిజం కానీ ADHD అలాంటివి కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని కూడా మన ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్, కౌన్సిలింగ్, సైకోథెరపీస్ ఇప్పిస్తే చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఈ మానసిక ఆరోగ్యం మీద, ఎందుకంటే WHO ప్రకారం, గణాంకాల ప్రకారం దాదాపు ప్రపంచం మొత్తం మీద 93 కోట్ల మంది ఈ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రతి 6గురిలో ఒకళ్ళు ఈ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ తీవ్రతని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఈ మానసిక వ్యాధులు వాటి గురించి ఒక అవగాహన తెలుసుకుంటే సో మన ఇనిషియల్గా ట్రీట్మెంట్ తీసుకొని దాని మీద ఒక ట్రీట్మెంట్ తీసుకొని ఫాలోఅప్ చేసుకుంటే మంచిగా ప్రజలు దాని నుంచి బయటపడతారు. ఆ అనారోగ్యం నుంచి మామూలు సాధారణ జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా మీరు గమనించుకొని మీ ఇళ్లలో కానీ లేదంటే చుట్టుపక్కల కానీ ఏమన్నా అలాంటి అబ్నార్మాలిటీస్, అదేవిధంగా కొంతమంది మత్తు పదార్థాలు, వీటి వల్ల కూడా మనకి బిహేవియరల్ చేంజెస్ కానీ, ఎందుకంటే ఆ మత్తు పదార్థాలు అనేవి మనకి మన బ్రెయిన్ని నిర్వీర్యం చేసి అంటే ఒక విచక్షణ లేకుండా కోపం కానీ, లేదంటే బైపోలార్ డిసార్డర్స్ రావడం కానీ, లేదంటే డిప్రెషన్ కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మత్తు పదార్థాల వల్ల కూడా మనకి సైకాట్రిక్ ఇల్నెస్ వస్తుంది. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకుని సో ఇలాంటి మనుషులు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ఏ వయసులో అయినా ఈ మెంటల్ ఇల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు దీనిని ఒక అవగాహన కింద పెట్టుకొని సో వాళ్ళని గుర్తించి మా దగ్గర తీసుకురండి. లేదు అంటే మానసిక వైద్యులు ఎక్కడికైనా తీసుకురావచ్చు, లేదంటే మన టెలిమానస్ ద్వారా కూడా మీరు సలహాలని పొందొచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మదనపల్లి అయ్యప్ప దేవస్థానంలో భక్తుల సహకారంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వస్తు రూపంలో భక్తులు ముందుకొచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కమిటీ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సుధాకర్ నాయుడు, జర్మన్ రాజు, హేమంత్ మాట్లాడుతూ గతంలో భక్తులకు అసౌకర్యంగా ఉన్న వాటిని తొలగించి ఆలయ ప్రాంగణం మొత్తం కాంక్రీట్ వేయడం జరుగుతోందన్నారు. ఇందుకు సుమారు 20 లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అన్నారు. ఇంకా కోనేరు కట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. భక్తులు ముందుకు వచ్చి వారికి తోచినంత సిమెంటు, కంకర, ఇసుక కూలీలకు వ్యయం భరించేవారు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో నాగరాజు, ఆనందనాయుడు, శివమూర్తి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులకు అసౌకర్యంగా ఉన్నటువంటి ఆ కడప బండలు పగిలున్నాయి. ఆ బండలనంతా తీసేసి ఆ ప్లేస్లో మనము కాంక్రీట్ వర్క్ చేస్తున్నాము. దీనికి ఎంతోమంది మహానుభావులు వారి సహాయ సహకారాలు అందించారు. నవీన్ స్వామి గారు సిమెంటు 430 మూటలు ఇచ్చారు. అలాగే రాజన్న గారు ఇసుకని డొనేట్ చేశారు. అలాగే ఉప్పరపల్లి నవీన్ ఇసుకని డొనేట్ చేసినారు. భరత్ గారు పిపిఆర్ కళ్యాణ మండపం భరత్ గారు ఇసుకని డొనేట్ చేసినారు. కేశవన్న ఇసుకని డొనేట్ చేశారు. దమ్మలపాటి రమేష్ అన్న స్టోన్ క్రషర్ నుండి కంకర్ని డొనేట్ చేశారు. అలాగే సిటిఎం కె వెంకటరమణ గారు 2 లోడ్ల కంకర్ని డొనేట్ చేశారు. అలాగే ఎంతో మంది భక్తులు వారి వారి వంతుగా సహాయం చేస్తూ ఈ కార్యక్రమంలో వారి సహాయ సహకారాలు అందించడం వల్ల అయ్యప్ప సేవకులైనటువంటి మేము వారి కార్యక్రమంలో మేము మా వంతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు సౌకర్యవంతంగా నడిచి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాలుకి పంచుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పంచుకుంటున్నాము. స్వామియే శరణమయ్యప్ప. పల్లి మడికెల శివాలయం పక్కన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవస్థానంలో గత 1 నెలగా అభివృద్ధి కార్యక్రమాలు భక్తుల సహకారంతో చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సిమెంట్ రూపంలో కానీ వస్తు రూపంలో కానీ సహకరిస్తున్నారు. అలాగే ఇంకా సుమారు 20 లక్షల రూపాయల వరకు చేస్తున్నాము. శాసనసభ్యులు కూడా దీన్ని సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాం. అలాగే ఇంకా కోనేరు వర్క్ ఉంది. దానికి కూడా ఒక 15 లక్షల రూపాయల వరకు ఉంది. దాత ఎవరైనా ముందుకు వచ్చి వస్తు రూపంలో సహాయపడితే మంచిదని కోరుకుంటున్నాం. పోస్టల్ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ఏఐజీడీఎస్యు ప్రధాన కార్యదర్శి మాధవయ్యను వెంటనే విధిలోకి తీసుకోవాలని మదనపల్లి యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద వారు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రధాన తపాలా కార్యాలయంలో మాధవయ్య పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపడితే అధికారులు ఆయనను విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. వెంటనే ఆయనను విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. విధులకు తీసుకోవాలి, విధులకు తీసుకోవాలి, విధులకు తీసుకోవాలి. మదనపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందర గ్రామీణ తపాలా ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి ఏఐజీఎస్ జనరల్ సెక్రటరీ అనేటువంటి ఎస్ఎస్ మాధవయ్యని కేంద్ర ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా, కక్షపూరితంగా 2023లో ఇండెఫినెట్ స్ట్రైక్ కాల్ చేసినందుకు కక్షపూరితంగా విధుల నుంచి ఈరోజు బర్తరఫ్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా లెవెల్లో అన్ని పోస్టల్ ఉద్యోగుల సంఘాలు ఏఐజీడీఎస్ కలిసి ఈరోజు డిమాన్స్ట్రేషన్ గా సర్కిల్ ఆఫీసుల ముందర, హెచ్ఓ ముందర గేట్ ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఆయన్ని ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా అనవసరమైన ఇదితో కక్షపూరితంగా గవర్నమెంట్ స్ట్రైక్ చేస్తున్నాను ఒకే ఒక్క కారణంతో, మాకు వ్యతిరేకంగా, గవర్నమెంట్ వ్యతిరేకంగా స్ట్రైక్లు ధర్నాలు నడుపుతున్న కారణంతో బర్తరఫ్ చేయడం జరిగింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తపాలా ఉద్యోగులందరూ ఈరోజు ధర్నా కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది నెక్స్ట్ రాబోయే కాలంలో
ఆయన విధుల్లో తక్షణమే తీసుకోవాలని కోరుతూ ఖచ్చితంగా విధుల్లో తీసుకునేంత వరకు కూడా తపాలా ఉద్యోగులు అయితే ఒక్క తాటి మీద నిలబడి ధర్నాలు కానీ ఇండెఫినెట్ స్ట్రైక్ కానీ చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించిన జనరల్ సెక్రటరీ గారిని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వీడి ఆయన విధుల్లో నుంచి తక్షణమే తీసుకోవాలని బర్తరఫ్ ఆర్డర్స్ ని వెనక్కి తీసుకోవాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇంత అత్యవసరంగా మదనపల్లి హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా తపాలా ఉద్యోగులు NFPE నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ అండ్ AIGDS ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి ఒకే ఒక కారణం వచ్చి జనరల్ సెక్రటరీ అయిన SS మహదేవయ్య గారిని తమ విధుల నుంచి బర్తరఫ్ చేయడం జరిగింది. ఎందుకని ప్రశ్నిస్తే అతను 2023లో GDS ఉద్యోగులను స్ట్రైక్లకు రమ్మని పిలుపు ఇవ్వడం జరిగిందంట. అందుకోసం అతన్ని తీసేయడం జరిగింది. అతను చేసిన తప్పేముంది? 7వ పే కమిషన్లో GDS ఉద్యోగులకు రావాల్సిన జస్టిస్ కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులకు అనుకూలంగా అతను సానుకూలమైన సిఫార్సులను అమలు చేయమని గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తే దానికి అనుకూలంగా పై అధికారులు ఏం చేశారంటే, అయ్యా మీ డిమాండ్లు సక్రమమైనవే, మేము ఖచ్చితంగా అమలు పరుస్తామనేసి ఆ 4 రోజులు చేసిన స్ట్రైక్ను రెఫర్ చేస్తూ ఆ రోజు హామీ ఇవ్వడం వల్ల అతను తన యూనియన్ మెంబర్స్ కు స్ట్రైక్ను విరమించుకోమని చెప్పి కాల్ ఇవ్వడం జరిగింది. అది 2023లో జరిగితే ఈ నెల 8వ తేదీ అతన్ని ఉద్యోగం నుండి ఆ కారణం చూపించి అతన్ని ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి, నిరంకుశ అత్వం అనేసి మేము ఈ విధంగా మా నిరసన తెలియజేస్తున్నాము. తక్షణమే అతన్ని విధుల్లోకి తీసుకొని ఖచ్చితంగా అతనికి మరియు యూనియన్లకు న్యాయం చేయాలని ఈ సెంట్రల్ గవర్నమెంట్ను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అతన్ని కానీ విధుల్లోకి తీసుకొని పక్షంలో ఖచ్చితంగా మా యూనియన్ యొక్క పిలుపు మేరకు ఖచ్చితంగా మేము ఇండెఫినెట్ స్ట్రైక్లో కూడా పోయేదానికి మేము వెనకాడమని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో విధులు బహిష్కరించాల్సి వస్తుందని AITC నాయకులు హెచ్చరించారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీలో 2019 కరోనా సమయం నుండి విధులు నిర్వహిస్తున్న డైలీ వేజెస్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వీరికి 3 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కింద రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు గత ప్రభుత్వంలో ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగిందని, ఆ పట్టాలను వెంటనే ఇవ్వాలన్నారు. EPF, ESI సంబంధించిన మున్సిపల్ కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్మికుల మస్టర్ ఏర్పాటు చేసి టాయిలెట్స్, తాగునీటి వసతి ఏర్పాట్లు చేయాలని, మదనపల్లి పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 10వ తేదీన జరగబోయే ఆందోళన కార్యక్రమంలో కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లోకేష్, నాగరాజు, శ్రీనివాసులు, రమణ, వెంకటరమణ, శేఖర్, ప్రమీల, రెడ్డమ్మ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే 2019లో కరోనా సమయంలో విధుల కోసం 80 మందిని కార్మికులు తీసుకోవడం జరిగింది. ఆ కార్మికుల్ని దాదాపుగా 6-7 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తూ ఉంటే ఒక 6 నెలల ముందు పూర్తిగా విధుల నుంచి తొలగించడం జరిగింది. ఆ కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా జనవరి నుంచి పెండింగ్లో ఉన్న 3 నెలలు వేతనం వెంటనే ఆ కార్మికులకు ఇవ్వాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఉన్న మదనపల్లి మున్సిపల్ కమిషనర్ గారు ఆడిటర్ పేరుతో ఆ డైలీ వేజెస్ కార్మికులు, రోజు కూలి వారిగా వచ్చిన కార్మికులకి పెండింగ్లో ఉన్న వేతనం వెంటనే ఇవ్వాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మదనపల్లి మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న స్కూల్ సీపర్లకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పని కోరుతా ఉన్నాం. మున్సిపల్ స్కూల్ సీపర్లు దాదాపుగా 26 మంది పనిచేస్తున్న కార్మికులకి 11 మందికి ఫుల్ టైమర్లుగా గుర్తించి 8,000 జీతం ఇస్తూ ఉన్నారు. ఒక 15 మందికి పార్ట్ టైంగా గుర్తించి 4,000 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ కార్మికులు ఏ విధంగా 4,000 రూపాయలతో 8,000 రూపాయలతో ఆ కార్మికులు ఇంటిని పోషించుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. స్కూల్ సీపర్లకి కనీస వేతనం
25,000 ఇవ్వాలని చెప్పని మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న కార్మికులకి పని భారం ఎక్కువగా ఉన్నది. మదనపల్లి పట్టణ ప్రజలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచండి. ఇక్కడున్న 80 మంది డైలీ వేజ్ కార్మికులు చేసిన కార్మికులని వెంటనే విధుల్లోకి తీసుకోండి. మదనపల్లి పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందు వరకు ఈ మున్సిపల్ అధికారులు చర్యలు చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాదాపుగా మదనపల్లి మున్సిపాలిటీలో 8 ట్రాక్టర్లు ప్రైవేట్ ట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది. ఆ 8 ట్రాక్టర్ల బదులు దాదాపుగా 80 మందిని మున్సిపల్ కార్మికుల్ని విధుల్లో పెట్టచ్చు. ఇది వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, సీజన్ స్టార్ట్ అవుతుంది, జ్వరాలు స్టార్ట్ అవుతాయి. ఎటువంటి మదనపల్లి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి. అదేవిధంగా లేని పక్షంలో ఈ రేపు నెల 5వ తేదీ 10వ తేదీ లోపల మా కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ జీతాలు లేకపోతే పెద్ద ఎత్తున అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది. నిమ్మనపల్లి మండలానికి చెందిన మైనర్ బాలిక మదనపల్లిలో డిగ్రీ చదువుతోంది. ఈ నెల 3న కళ్యాణ్ అనే యువకుడు ఆమెను కాలేజ్ నుంచి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు కళ్యాణ్పై పోక్సో కేసు నమోదు చేయడం జరిగిందని నిమ్మనపల్లి ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వస్తు సేవల పన్ను విధానాన్ని మదనపల్లి పట్టణంలోని వ్యాపార సంస్థలు ముఖ్యంగా మెడికల్ షాపులు సరిగ్గా అమలు చేయడం లేదంటూ బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. నేడు మదనపల్లి వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న నాయకులు సహాయ కమిషనర్తో అందుబాటు లేకపోవడంతో కార్యాలయ సిబ్బందికి తమ వినతి పత్రాన్ని అందజేశారు. వాయిస్ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జీఎస్టీ రేట్లు పట్టణంలోని పలు దుకాణాల్లో ముఖ్యంగా ఔషధాల షాపుల్లో అమలు కావడం లేదన్నారు. పాత రేట్ల ప్రకారమే అధిక ధరలకు వస్తువులను మందులను విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కొత్త జీఎస్టీ వల్ల ప్రజలకు లభించాల్సిన ప్రయోజనం అందడం లేదన్నారు. ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. సహాయ కమిషనర్ వెంటనే స్పందించి మదనపల్లి పట్టణంలోని అన్ని దుకాణాలను మెడికల్ షాపులను తనిఖీ చేయాలని, కొత్త జీఎస్టీ రేట్లను అమలు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్ప ఉద్దేశంతో జిఎస్టీలని కొన్ని వస్తువులపైన కొన్ని పర్సంటేజ్లో తగ్గించాయో, కానీ మదనపల్లిలో మాత్రం ఆ తగ్గించిన జిఎస్టీని మాత్రం ఎవ్వరు కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఆ వస్తువులపైన తగ్గించిన ధరలకి జిఎస్టీ తగ్గించిన ధరలకి అమ్మడం లేదు. మరీ ముఖ్యంగా మెడిసిన్స్ పైన అయితే, అంటే డయాబెటిక్ మెడిసిన్స్ పైన అయితే 0% చేశారు జిఎస్టీలో. అంటే దాదాపుగా ఉదాహరణకు మీకు ఒక సంఖ్యను చెప్తాను. మదనపల్లిలో ఒక 5 లక్షల మంది జనాభాను తీసుకుంటే వారిలో 30%, అంటే 5 లక్షల్లో 30% వరకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారనుకుంటే 1,50,000 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు సగటు నెలకి ఒక్కొక్క మనిషి 2,000 చొప్పున మెడిసిన్స్ని కొనుగోలు చేస్తే దాదాపుగా 1,50,000 మంది 2,000 చొప్పున కొనుగోలు చేస్తే 30 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే 30 కోట్ల రూపాయలకి 12% జీఎస్టీ తగ్గితే దాదాపుగా 36 లక్షల రూపాయలు జీఎస్టీ అనేది వాటిపైన ధరలు అనేవి తగ్గుతాయి. అంటే ఇక్కడ గమనిస్తే 36 లక్షలు తగ్గాల్సిన మెడిసిన్ ధరలను ఎవరు కూడా మెడికల్ షాప్ వాళ్ళు కానీ, హాస్పిటల్స్లో ఉండే మెడికల్ షాప్ వాళ్ళు కానీ ఎవరు కూడా తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతూ 36 లక్షల రూపాయలు ప్రజల నుండి దోచుకోవడం జరుగుతుంది. ఇలా ఒక మెడిసిన్ పైనే కాదు, అన్ని ఏవైతే వస్తువులు ఉన్నాయో, ఏ వస్తువులపైన జీఎస్టీ తగ్గిందో వాళ్ళు ఎవరు కూడా కానీ తగ్గిన జీఎస్టీ ధరలకు మదనపల్లిలో అమ్మడం లేదు. కావున దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు ఆ జీఎస్టీ పైన ప్రజలకు అవగాహన రావాలని చెప్పి పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ప్రోగ్రామ్ కండక్ట్లు అయితే చేస్తున్నారు. అట్లా కండక్ట్ చేసిన చోట మీరు ఎక్కడైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో అక్కడ మాత్రమే కాకుండా ఏవైతే షాపులు ఉన్నాయో ఆ షాపుల దగ్గర కూడా జీఎస్టీ తగ్గిందని చెప్పి ఒక బ్యానర్ రూపంలోనో లేక ఒక పట్టిక రూపంలోనో ఏర్పాటు చేసి జీఎస్టీ వల్ల
ఏ ధరల్లో ఏ వస్తువు ఎంత తగ్గినాయని చెప్పి, ముందు ఎంత ఉన్నింది ఇప్పుడు జిఎస్టీ పైన ఎంత తగ్గిందని చెప్పి ఆ ధరలను కూడా ఆ షాపుల కాడ మెడికల్ స్టోర్ల దగ్గర మీరు ఉంచేలాగా చర్యలు తీసుకొని, అలాగే మీరు అన్ని మెడికల్ స్టోర్లని అన్ని షాపుల్ని ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే జిఎస్టీ తగ్గించిన జిఎస్టీ ధరలకు అమ్మడం లేదో, ఎవరైతే ఇంప్లిమెంట్ చేయలేదో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కువైట్లో బ్రహ్మరథం పలికిన తెలుగు ప్రజలు. మదనపల్లి అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేని సన్మానించిన తెలుగు ప్రజలు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టి కూటమి ప్రభుత్వాన్ని దోషిగా నిలుపుతామన్న మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్. నేడు మదనపల్లి వైసీపీ కార్యాలయంలో 1 కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించిన వైసీపీ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.